Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుప్పకూలాయి హాట్ మెటల్ బకెట్లు, లాడెల్ నుంచి ద్రవ ఉక్కు కింద పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. కన్వేయర్ నుంచి కింద పడినటువంటి మరుగుతున్న లిక్విడ్ స్టీల్ పడటంతో ఒక ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మరుగుతున్నటువంటి బకెట్లు పడటంతో 9 మంది కార్మికులు సజీవ దహనమయ్యారని కూడా చెప్తున్నారు. 4 కార్మికుల మృతదేహాలను అయితే అక్కడ అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ద్రవం పడడంతో పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని కూడా కార్మిక సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్ ని చూస్తున్నాం. భారీ ప్రమాదంగా కూడా దీన్ని చెప్తూ ఉన్నారు. దాదాపుగా 9 మంది మరణించడం, ఆ మృతుల సంఖ్య కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కొంతమందికి తీవ్ర గాయాల పాలైనట్లుగా కూడా తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రేణు అందిస్తారు. రేణు, ఏంటి ప్రమాదానికి సంబంధించి కార్మిక సంఘాలు కూడా ఈ స్థాయిలో ప్రమాదం జరగడం, ఆ విధంగా ప్రమాదం జరగడం, ఆ మెల్టింగ్ బకెట్లు పడటం అనేది ఇది మొదటిసారిగా కూడా చెప్తున్నారు. తప్పిదానికి గల కారణం ఏంటి? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ప్రకటన చేశారు? అప్డేట్స్ ఏంటి? ఇక అఫీషియల్ ప్రకటన అయితే దీని మీద ఇంకా విడుదల కాలేదు. కానీ మురళి, ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఉన్నటువంటి వారైతే తెలిపినటువంటి సమాచారం ప్రకారం కనుక మనం వివరాలను చూస్తే అసలు అంటే ఇలాంటి ప్రమాదం జరగటం ఇదే మొదటిసారి. అంటే డెఫినెట్ గా కూడా ఇలాంటి ప్రమాదాలు జరగటానికి ఎక్కువ ఆస్కారం ఉండదు. ఎప్పుడు ఇది ఒక పగడ్బందీగా జరిగేటువంటి వ్యవహారంగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా కూడా మనం జరిగినటువంటి కారణం కనుక మనం చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ లోని SMS2 ఈ విభాగంలోనే ప్రమాదం జరిగింది. ఏంటంటే లాడెల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు బీమ్స్ తయారు చేయడానికి, స్టీల్ బీమ్స్ తయారు చేయడానికి ఒక 1500 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి ద్రవం, స్టీల్ ద్రవం ఈ ఏదైతే బకెట్లు ఉంటాయో లాడెల్, ఈ బకెట్ల ద్వారా ఈ యొక్క మెటల్ బకెట్లు వీటి ద్వారా కూడా పంపిస్తూ ఉంటారు. అలాంటిది అసలు ఆ దాంట్లో నుంచి ద్రవం కిందకు పడటం, అదే సమయంలో కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉండటం, 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఒక స్టీల్ ద్రవాన్ని మనిషి బాడీ అసలు తట్టుకోగలుగుతుందా? అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ద్రవం మీద పడిన వాళ్ళు చనిపోయే అవకాశం ఉందని క్లియర్ కట్ గా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికి 4 మృతదేహాలను గుర్తించారు. ఇంకా 9 మంది గాయపడినట్లుగా చెబుతున్నారు. కానీ అంతకంటే ఎక్కువ ప్రమాదమే ఉండేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ ద్రవం పడిన ప్రాంతంలో ఇప్పుడే ఎవరు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఇంకా కూడా అఫీషియల్ గా కూడా ఎటువంటి వివరాలను వెలువరించలేదు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ద్రవం పట్టడంతో మాత్రం అక్కడ కార్మికులు అయితే ప్రమాదంలో చిక్కుకొని పోయారు. కొంతమంది అయితే అసలు ఈ ప్రమాదం జరిగిన పర్యవేక్షణ లోపమా లేకపోతే టెక్నికల్ రీజన్ కింద దీన్ని చెప్తున్నారంటే గతంలో టెక్నికల్ రీజన్ గానే చూడొచ్చు. పర్యవేక్షణ లోపం కన్నా గానీ ద్రవం ఎప్పుడు కూడా ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ మురళి. మనం అంటే ఇదేదో అకేషనల్ గా జరిగే ప్రాసెస్ కాదు, రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఎప్పుడు అంటే అదే బకెట్ లో ద్రవం ఈరోజు తెల్లవారుజామున వెళ్ళింది, కంటిన్యూస్ గా జరిగేటువంటి ప్రాసెస్. కానీ దాంట్లో నుంచి ద్రవం కింద పడినట్టు టెక్నికల్ గా ఏదో ప్రాబ్లం వస్తేనే జరిగేటువంటి ప్రమాదం ఉంది అంటే అని చెప్పి కూడా ఇప్పుడు అంటూ ఉన్నారు. మరి పర్యవేక్షణ అక్కడ ఉన్నటువంటి వారు ఆ టెక్నికల్ ఇష్యూని చూపించి ఉన్నట్టు వదిలేసారా? ఎందుకు ఇప్పటి వరకు కూడా గతంలో కూడా కొన్ని లోపాలను గుర్తించాం. ఆ లోపాలు పెద్ద ప్రమాదంగా మారకముందే తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఉన్నతాధికారులకి చెప్పామని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే కార్మిక సంఘాలు కావచ్చు, కొన్ని చెప్తున్నటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, మనం జనరల్ గా కూడా ఎంత పెద్ద ఫ్యాక్టరీస్ లో అయినా కానీ అసలు విమానాలైనా కానీ ఏదైనా కూడా ఒక టెక్నికల్ ఇష్యూ చూసినప్పుడు అది చాలా చిన్న సమస్య నుంచి మొదలవుతుంది. ఆ చిన్న సమస్యను చూడనట్లుగా వదిలేస్తారు. కానీ దాని వెనుక పెంచి ఉన్నటువంటి పెను ప్రమాదం, ఎంతటి ప్రమాదం అనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాతే బయటకు వస్తూ ఉంటుంది. మరి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ అయితే జనరల్ గా
ఎప్పుడు ప్రతి దగ్గర కూడా రోజు పనిచేసేటువంటి వస్తువులు ఇప్పుడు మనం అంతెందుకు మోటార్లు చూసినా కానీ రోజు పనిచేస్తూ ఉంటే అవి అలిసిపోతాయి. వాటికి కూడా మనం చూస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు కూడా అవసరం ఉన్నా లేకపోయినా గానీ వాటికి మనం సర్వీసింగ్ చేపిస్తూ ఉంటాం. అలానే చిన్న చిన్న ఇష్యూస్ తలెత్తుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటాం. దానికంటూ ఒక సబ్జెక్ట్ బృందం ఉంటుంది ఈ టెక్నికల్ ఇష్యూస్ హ్యాండిల్ చేయడానికి. అయినప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే అంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఏముందిలే అని చెప్పి వదిలేయడం వల్ల కార్మికుల ప్రాణాలు బలవుతున్నాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక్కడ. అంటే దీనికి సంబంధించి కార్మిక సంఘాలు ప్రధానంగా చేస్తున్నటువంటి విమర్శ కావచ్చు, లేకపోతే ఈ ప్రమాదానికి సంబంధించి ఉన్నతాధికారులు స్పందిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఎలా చూడాలంటారు మొత్తం మీద మనం? ఇప్పటికైతే కార్మికులైతే దీని మీద అయితే ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదాలు జరగలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ లో. కానీ కార్మికుల భద్రత మీద మాత్రం క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల భద్రత అంటే కార్మికులు ఎంత వరకు సేఫ్ అన్న ప్రశ్న అయితే రైజ్ అవుతుంది. దీని మీద ఇప్పుడు యాజమాన్యాలు కానీ ప్రభుత్వం తరఫున అధికారులు కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. మొత్తం కూడా అంటే అఫీషియల్ గా అయితే ఒక ప్రెస్ మీట్ అయితే అఫీషియల్ గా ఈ అంశాలను అయితే తెలియజేయబోతున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితులు చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తొందరలోనే అఫీషియల్ గానైతే ఒక స్పందన రాబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రేణు. మొత్తం ఏదైతే ఇది ఘోర ప్రమాదంగానే చెప్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఈ స్థాయిలో భారీ ప్రమాదం గతంలో ఎప్పుడూ జరగలేదు, చూడలేదు అనేటువంటి మాటే చెప్తూ ఉన్నారు. దాదాపుగా 9 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారని కూడా చెప్తున్నారు. ఈ స్థాయిలో భారీ ప్రమాదం గతంలో ఎప్పుడు చూడలేదనేటువంటి మాట అధికారుల నుంచి సమాచారం కావచ్చు, లేకపోతే అధికారిక సమాచారం అయితే ప్రస్తుతానికి లేనటువంటి పరిస్థితి. గాయపడినటువంటి వారిని చికిత్స నిమిత్తం అయితే తరలించారు. హాట్ మెటల్ బకెట్లు కుప్ప కూలిపోయాయి. లాడర్ నుంచి ఈ నేపథ్యంలో ద్రవం రూపంలో ఉన్నటువంటి ఉక్క అనేది కింద పడింది అనేటువంటి మాట. కన్వేయర్ నుంచి మరుగుతున్నటువంటి లిక్విడ్ స్టీల్ కింద పడింది. అందుకే ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా వైజాగ్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, అంటే ఘోర ప్రమాదం కింద చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ లో ఈ స్థాయిలో ప్రమాదం జరగలేదు అనేటువంటి మాట కార్మిక సంఘాలు కూడా చెప్తున్నాయి. ఇది తప్పిదమా, లేకపోతే పర్యవేక్షణ లోపమా, లేకపోతే టెక్నికల్ రీజన్ కింద చెప్తున్నారా? గతంలో జరగలేదు అనేటువంటి మాట. కొన్ని టెక్నికల్ రీజన్స్ కూడా మేము ఉన్నతాధికారులకు మెన్షన్ చేశాం. సో అందుకోసమే వాటిని పర్యవేక్షణ లోపం కింద పరిగణిస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద అయితే 9 మంది మరణించడం కావచ్చు, మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. ఘటనకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ఇప్పటికీ 9 మంది మరణించారని అధికారికంగా అధికారులు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. SMS2 విభాగంలో CCD డిపార్ట్మెంట్ లో స్టీల్ మెటల్ లిక్విడ్ లాటిల్ పేలిపోవడంతో సుమారు మొదట 5 చనిపోయారని చెప్పిన అధికారులు తర్వాత ఆ సంఖ్యను 9కి తీసుకొచ్చారు. ఇంకా కొంతమంది తీవ్ర గాయాలు పాలయ్యారన్నది కూడా తెలుస్తోంది. 1500 హీట్ డిగ్రీస్ వేడితో వెళ్తున్నటువంటి స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ అది కిందకి ద్రవం కారిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఈ సంఘటనతో ఒక్కసారిగా భయంతో మొత్తం ఒక ఉక్కు కార్మికులందరూ కూడా బయటికి పరుగులు పెట్టారు. మృతి చెందిన వారిలో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్లుగా సమాచారం. మంటలను అదుపు చేయడానికి ఆల్రెడీ అగ్నిమాపక శాఖ అన్ని రకాల చర్యలు చేపట్టింది. దీని మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ అధికారులతో జిల్లా అధికారి యంత్రాంగంతో ఆయనలో ఫోన్ ఇన్ లో మాట్లాడారు. ఇప్పటికే విజయనగరం పర్యటనలో ఉన్నటువంటి హోంమంత్రి అనిత గారు నేరుగా స్టీల్ ప్లాంట్ చేరుకోవడానికి ఆన్ ద వేలో ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరిస్థితి అంతా ఉద్రిక్తకరంగా ఉంది. ఉద్యోగ వర్గాల్లోని తీవ్ర భయాందోళన అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా ఎంత సంఖ్య వెళ్తుంది అన్నది. ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఏంటి రవి? దీనికి సంబంధించే 9 మంది ఉంటారని అంచనా వేశారు. ఇంకా 15 మంది వరకు గాయపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా అక్కడ అధికారులు ప్రాథమిక సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. వారందరినీ కూడా ఇప్పుడు 7 హిల్స్ హాస్పిటల్ కి, అలాగే మెడికవర్ హాస్పిటల్ కి, ఇలాగే నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైన 3-4 హాస్పిటల్ కి. అలాగే రవి, ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించి ఉన్నతాధికారులు స్పందించడానికి నిరాకరిస్తున్నారు. సరిగా మాట్లాడట్లేదు అనేటువంటి మాట. ఫోన్ చేసినా గానీ రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి అంశం ఏంటి? దాన్ని తప్పిదంగా పరిగణిస్తున్నారా, లేకపోతే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఉన్నతాధికారుల రెస్పాన్స్ కు సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ జరిగిన విధానం ఏంటి అన్న దాని మీద అధికారులు ఒక అభిప్రాయం ఇంకా రాలేదు. ఉన్నతాధికారులు కూడా దీని మీద ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన అభిప్రాయం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. కారణం ఏంటి అంటే
ఇది సాంకేతిక లోపమా లేదంటే మిగతా ఉద్యోగుల తాలూకా నిర్లక్ష్యం వల్ల జరిగిందా అన్న దాని మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రాకపోవడం వల్ల, రెండోది ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సహాయక చర్యలు చేపట్టడం అనేది ప్రాథమిక దీని కింద తీసుకొని వాళ్ళ ప్రాతిపదికను తీసుకొని ముందు చనిపోయిన వాళ్ళ తలక కుటుంబాలని ఓదార్చడం గానీ, ఆ మృతదేహాలని పోస్ట్ మార్టం పంపించడం గానీ, గాయపడిన వారిని ఇమీడియట్ గా తక్షణ చికిత్స కోసం పంపించడం గానీ, ఇలాంటి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. మరొక 1-2 గంటల్లోనే దీని మీద పూర్తి స్థాయి నివేదిక స్టీల్ ప్లాంట్ అధికారులు అందజేస్తారని తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. మొత్తం మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘటన జరిగినటువంటి తీరుకు సంబంధించి ఈ నేపథ్యంలో హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలిపోయాయి. లాడల్ నుంచి ద్రవ ఉక్కు కింద పడటంతో ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. కన్వేయర్ నుంచి మరుగుతున్నటువంటి లిక్విడ్ స్టీల్ కింద పడటంతో ఈ స్థాయిలో జరిగింది ప్రమాదం అనేటువంటి మాట. మరుగుతున్నటువంటి బకెట్లు పడటంతో 9 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. 4 కార్మికుల మృతదేహాలు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో మంటలైతే చెలరేగాయి. పెద్ద మొత్తంలో ద్రవం పడడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడినటువంటి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించి అధికారులతో సీఎం అయితే మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని కూడా కీలకంగా ఆదేశించారు. దగ్గరుండి పర్యవేక్షించాలని కూడా చెప్పారు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్